హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బీ నుంచి ఒక భారీ రిక్రూట్మెంట్కి నోటిఫికేషన్ అయితే వచ్చింది. 4660 పోస్టులతో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేశారు. సో దీనికి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ అయితే చేశాను. 10th క్లాస్ వాళ్ళకి కానిస్టేబుల్ పోస్టుల గురించి, డిగ్రీ వాళ్ళకి సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల గురించి 2 వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేశాను. సో జాబ్స్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్, ఎలా అప్లై చేయాలి, ప్రతిదీ కూడా వీడియో అయితే చేస్తాను. ఇంకెవరైనా చూడకపోతే ఒకసారి ఆ వీడియో అయితే చూసేయండి. ఆ 2 వీడియోస్ కూడా మీ క్వాలిఫికేషన్ బట్టి. సో ఈ వీడియోలో ఏంటంటే ఈ పోస్టులకు సంబంధించి వేకెన్సీ డీటెయిల్స్తో పాటు ఎగ్జామ్ అయితే ఉంటుందండి, సిబిటి టెస్ట్. దీనికి సంబంధించి సిలబస్ గురించి కూడా ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా ఈ రైల్వే రిక్రూట్మెంట్కి సంబంధించి వేకెన్సీ డీటెయిల్స్లో కానిస్టేబుల్ పోస్టులు అయితే ఉన్నాయి కదండి. సో 10th క్లాస్ క్వాలిఫికేషన్తో కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి వేకెన్సీ డీటెయిల్స్ గురించి అయితే చూసుకుందాం. టోటల్గా మనకి 4208 పోస్టులు అయితే ఈ కానిస్టేబుల్ పోస్టులు అయితే ఉన్నాయి. 10th క్లాస్ క్వాలిఫై అయితే సరిపోతుంది. ఇందులో మనకి మెయిల్ క్యాండిడేట్స్కి 3577 పోస్టులు, ఫీమేల్ క్యాండిడేట్స్కి 631 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ టోటల్ పోస్టులు మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 420 పోస్టులు అయితే కేటాయించారండి. సో ఈ పోస్టులన్నీ కలిపి 4208 పోస్టులోనే 10% అంటే 420 పోస్టులు ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి కల్పించడం అయితే జరిగింది. సో ఇందులో మనకి రిజర్వేషన్ వైజ్గా చూసుకుంటే ముందుగా మెయిల్ క్యాండిడేట్స్లో అన్రిజర్వ్ క్యాండిడేట్స్ అంటే జనరల్ క్యాండిడేట్స్ అయితే ఉంటారు కదా, జనరల్ క్యాండిడేట్స్ వాళ్ళకి 1450, ఎస్సీ వాళ్ళకి 536, ఎస్టీ వాళ్ళకి 268, ఓబీసీ వాళ్ళకి 966, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 357, టోటల్గా 3577 పోస్టులు అయితే మెయిల్ క్యాండిడేట్స్కి కల్పించడం అయితే జరిగింది. ఫీమేల్ క్యాండిడేట్స్లో జనరల్ వాళ్ళకి 256, ఎస్సీ వాళ్ళకి 95, ఎస్టీ వాళ్ళకి 47, ఓబీసీ వాళ్ళకి 170 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 63 పోస్టులు, టోటల్గా మనకి 631 పోస్టులు అనేది ఫీమేల్ క్యాండిడేట్స్కి కల్పించడం అయితే జరిగింది. సో ఇందులోనే మేలు ఫీమేల్లో కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్లు ఉంటారు కాబట్టి మీ పోస్టులోనే 420 పోస్టులు అనేది ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి కల్పించారు. సో నెక్స్ట్ మనకి సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు అనేది డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఈ సబ్ ఇన్స్పెక్టర్కి దీనికి మనకి 452 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో మేల్కి 384, ఫీమేల్కి 68. సో ఈ పోస్టులన్నీ కలుపుకొని మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ 45 పోస్టులు అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి కల్పించారు. సో ఇందులో మెయిల్లో మనకి జనరల్ వాళ్ళకి 157, ఎస్సీ వాళ్ళకి 57, ఎస్టీ వాళ్ళకి 28, ఓబీసీ వాళ్ళకి 104, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 38, టోటల్గా 384. ఫీమేల్ జనరల్లో 28, ఎస్సీ వాళ్ళకి 10, ఎస్టీ వాళ్ళకి 5, ఓబీసీ వాళ్ళకి 18, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 7, టోటల్గా మనకి 68 పోస్టులు అనేది ఫీమేల్ క్యాండిడేట్స్కి కల్పించారు. సో ఇది టోటల్గా మనకి ఆర్ఆర్బీ, ఆర్పిఎఫ్కి సంబంధించిన వేకెన్సీ డీటెయిల్స్ అనమాట. సో ఇప్పుడు ఈ జాబ్స్కి సంబంధించి సిలబస్ గురించి అయితే చూసుకుందాం. ఓకే గైస్, ఈ జాబ్స్కి సంబంధించి సిలబస్ గురించి చూసుకుంటే ముందుగా మనకి ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి రూపంలో మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ అనేది అందరికీ ఈక్వల్గా కండక్ట్ అయితే చేస్తారు. కానిస్టేబుల్ అయినా సబ్ ఇన్స్పెక్టర్ అయినా ఎవరికైనా సేమ్ సిలబస్ అయితే ఉంటుంది. కాకపోతే కానిస్టేబుల్ వాళ్ళకి 10th స్టాండర్డ్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళకి గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ లెవెల్లో మీకు సంబంధించి కోచింగ్స్ అయితే రావడం ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసుకుంటే 90 minutes 120 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అలాగే ఈచ్ క్వశ్చన్కి 1 మార్కు, 1/3 నెగిటివ్ మార్క్ కూడా ఉంటుంది. క్వాలిఫైయింగ్ కనుక చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30% వస్తే చాలండి, క్వాలిఫై అయితే అయిపోయినట్లే. మిగతా వాళ్ళందరికీ కూడా అన్రిజర్వ్ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్ వారికి, అంటే ఎన్సీఎల్ అంటే నాన్ క్రిమీ లేయర్, ఓబీసీ వాళ్ళు నాన్ క్రిమీ లేయర్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా 35% వస్తే చాలు, మీరు ఎగ్జామ్ అయితే క్వాలిఫై అయితే అయిపోయినట్లు అనమాట. సో ఇప్పుడు సిలబస్ గురించి చూసుకుంటే కానిస్టేబుల్ అయినా సబ్ ఇన్స్పెక్టర్ అయినా ఎవరికైనా ఒకటే సిలబస్ అయితే ఉంటుంది. ఫస్ట్ మనకి అర్థమెటిక్ అయితే ఉంటుంది. 35 మార్క్స్తో మనకి అర్థమెటిక్ అయితే ఉంటాయి. ఇందులో అర్థమెటిక్లో కూడా సబ్ టాపిక్స్ అయితే మెన్షన్ అయితే చేశారు. నెంబర్ సిస్టమ్ కానీ, హోల్ నెంబర్స్, ఫ్రాక్షన్స్, రిలేషన్షిప్ బిట్వీన్ నెంబర్స్, ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్, టైమ్ అండ్ డిస్టెన్స్, టేబుల్ అండ్ గ్రాఫిక్స్, మెజరేషన్స్, యావరేజ్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ లాస్ట్, ఇలా చూసుకుంటే చాలా సబ్ టాపిక్స్ అయితే మెన్షన్ అయితే చేశారు. నోటిఫికేషన్ దీనికి సంబంధించి ఈ వేకెన్సీ డీటెయిల్స్ అలాగే సిలబస్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకసారి అక్కడి నుంచి కూడా మీరు క్లారిటీగా చదువుకోండి. అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి మనకి 35 మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఫైనల్గా మనకి జనరల్ అవేర్నెస్ అండి, జనరల్ అవేర్నెస్ నుంచి 50 మార్క్స్, టోటల్గా మనకి 90 minutes 120 క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. 120 మార్క్స్తో మనకి సిలబస్ అయితే ఉంటుంది. సో సేమ్ సిలబస్ అండి, సబ్ ఇన్స్పెక్టర్కైనా కానిస్టేబుల్కైనా ఒకటే సిలబస్. మీరు ఈ సిలబస్ అలా ప్రిపేర్ అయితే చాలు. సో చాలా
బుక్స్ అయితే ఉంటాయి. ఆన్లైన్లో కూడా చాలా క్వశ్చన్స్ అయితే ఉంటాయి. వీలైతే నేను కూడా ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది టోటల్గా మనకి వేకెన్సీ డీటెయిల్స్, అలాగే సిలబస్ డీటెయిల్స్. ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్స్ ఇంకా ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో కూడా ఆ వీడియోస్ లింక్ అయితే పెడతాను. సో 10th అయినా డిగ్రీ అయినా మీరు ఖచ్చితంగా ఆ వీడియో చూసి అప్లై అయితే చేసేసుకోండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.